వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను జనని. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరగనుందా? రెండు దేశాల మధ్య పరిస్థితులు ఏం చెప్తున్నాయి? రెండు దేశాలు సైనిక బలాలు ఎలా ఉన్నాయి? పాకిస్తాన్ తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని చేస్తున్న బెదిరింపులను ఎలా చూడొచ్చు? ఒకవేళ యుద్ధం వస్తే ఎవరిది పై చేయి? రెండు దేశాల సైనిక అణ్వాయుధ సామర్థ్యం ఏంటి? పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. రెండు దేశాలు తమ బలాలను చూపించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఎల్ఓసి దగ్గర పరిస్థితులు వేడెక్కాయి. ఈ దాడి తర్వాత భారత్ అటారీ వాఘా సరిహద్దును మూసివేసింది. సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. దౌత్య సంబంధాలను తగ్గించింది. పాకిస్తాన్ కూడా భారత విమానాలకు తన గగన తలాన్ని మూసివేసింది. అయితే పాకిస్తాన్ చర్యలు భారత్ ను కాపీ కొట్టేలా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఉద్రిక్తతల మధ్య పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ వద్ద 130 అణ్వాయుధాలు ఉన్నాయి. అవి భారత్ కోసమేనని, అవసరమైతే వాటిని వాడతామని బెదిరించారు. సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తే యుద్ధానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలను పాకిస్తాన్ భయానికి సంకేతంగా చూస్తున్నారు. పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోందని అంటున్నారు. పహల్గాం దాడి తర్వాత అంతర్జాతీయంగా పాకిస్తాన్ పై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో తమ సైనిక బలాన్ని చూపించి భారత్ ను భయపెట్టేందుకు పాక్ ప్రయత్నిస్తోందని అంటున్నారు. అయితే ఈ వ్యాఖ్యలు నవ్వు తెప్పిస్తున్నాయని కూడా కొందరు అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు భారత్ దగ్గర ఆ అణ్వాయుధాలను ఎదుర్కొనే శక్తి కూడా ఉంది. ఒకవేళ యుద్ధం వస్తే ఎవరిది పై చేయి అవుతుంది? సైనిక బలం పరంగా భారత్ చాలా పైనుందని నిపుణులు అంటున్నారు. భారత్ సైనికులు 1.45 కోట్లు, రిజర్వ్ బలగాలు 1.15 కోట్లు ఉన్నాయి. పాకిస్తాన్ సైనికులు 6.54 లక్షలు, రిజర్వ్ బలగాలు 5.5 లక్షలు మాత్రమే. భారత్ రక్షణ బడ్జెట్ 2025-26లో 6.6 లక్షల కోట్ల రూపాయలు. పాకిస్తాన్ దానికి 10వ వంతు అంటే 67 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే. ఈ ఆర్థిక సైనిక శక్తితో భారత్ సత్తా చాటుతుందని అంటున్నారు. భారత్ పాకిస్తాన్ అణ్వాయుధ సంఖ్య ఎంత? ఇటీవలి నివేదిక ప్రకారం భారత్ వద్ద అణ్వాయుధాల సంఖ్య పాకిస్తాన్ ను మించి ఉంది. ప్రస్తుతం భారత్ వద్ద 170 నుంచి 180 అణ్వాయుధాలు ఉండగా పాకిస్తాన్ వద్ద 165 నుంచి 170 ఉన్నాయని అంచనా. ఈ సంఖ్యలో భారత్ స్వల్ప ఆధిక్యంలో ఉంది. రెండు దేశాలు అణ్వాయుధాలను రవాణా చేయగల మిసైల్ డెలివరీ సిస్టమ్స్, ఫైటర్ జెట్లను కలిగి ఉన్నాయి. భారత్ వద్ద అగ్ని, పృథ్వీ మిసైళ్లు ఉండగా పాకిస్తాన్ వద్ద ఘోరీ, షాహిన్, గజనీ మిసైళ్లు ఉన్నాయి. ఒకవేళ అణ్వాయుధాలను ప్రయోగిస్తే వాటిని డిఫెన్స్ చేసుకునే శక్తి భారత్ కు ఉందా? భారత్ వద్ద S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. ఇది శత్రు మిసైళ్లను, ఫైటర్ జెట్లను కూల్చగల సామర్థ్యం కలిగి ఉంది. అలాగే భారత్ స్వదేశీ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ను అభివృద్ధి చేస్తోంది. ఇవి అణ్వాయుధాలను చాలా వరకు ఎదుర్కొనగలవు. అయితే పాకిస్తాన్ వద్ద ఇలాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అంతగా లేదు. చైనా సహకారంతో కొన్ని మిసైల్స్, డిఫెన్స్ సిస్టమ్స్ ను అభివృద్ధి చేస్తున్నప్పటికీ భారత్ సాంకేతికతతో పోలిస్తే అవి చాలా వెనుకబడి ఉన్నాయి. సైనిక బలం, ఫైటర్ జట్లు, యుద్ధ నౌకలు, క్షిపణులు పరంగా భారత్ పాక్ మధ్య తేడా ఏంటి? భారత్ వద్ద 2229 విమానాలు ఉండగా పాకిస్తాన్ వద్ద 1399 మాత్రమే ఉన్నాయి. ఫైటర్ జట్లలో భారత్ వద్ద 513 ఉండగా పాకిస్తాన్ వద్ద 328 ఉన్నాయి. భారత్ వద్ద రాఫెల్ జట్లు, S-400 వంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉంది. ట్యాంక్ బలంతో భారత్ వద్ద 4201 ట్యాంకులు ఉండగా పాకిస్తాన్ వద్ద 2627 మాత్రమే ఉన్నాయి. ఆర్మర్డ్ వాహనాలు భారత్ వద్ద 1,48,594 ఉండగా పాకిస్తాన్ వద్ద 17,516 మాత్రమే ఉన్నాయి. నౌకాదళం మిసైళ్లలో భారత్ పాక్ మధ్య తేడా ఏంటి? భారత్ నౌకాదళం 150 యుద్ధ నౌకలు, 2 విమాన వాహన నౌకలు, 10 డిస్ట్రాయర్లు, 18 ఫ్రిగేళ్లు, 7 అణుశక్తితో నడిచే సబ్మెరైన్లతో అత్యంత బలంగా ఉంది. పాకిస్తాన్ వద్ద 92 యుద్ధ నౌకలు, విమాన వాహన నౌకలు లేవు. 5 డిస్ట్రాయర్లు, 8 ఫ్రిగేట్లు, 5 సబ్మెరైన్లు మాత్రమే ఉన్నాయి. మిసైళ్లలో భారత్ వద్ద అగ్ని 5, బ్రహ్మోస్ ఉన్నాయి. పాకిస్తాన్ వద్ద షాహిన్ 3 ఉంది. కానీ భారత్ సాంకేతికతతో పోలిస్తే వెనుకబడి ఉంది. ఎన్ని రకాలుగా చూస్తున్న భారత్ అన్ని విషయాలలో పైననే ఉంది. పైగా అన్ని దేశాల అండ కూడా భారత్ కు ఉంది.